డీకే అరుణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వచ్చినటువంటి అవకాశాలని ప్రూవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ కేపబుల్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు విమెన్. మహిళలు మేమందరం కూడా సమర్థులము, సమర్థవంతులము, మేము ఏ అవకాశం ఇచ్చినా మాకు మేము చేయగలం అనేటటువంటి వాళ్ళ యొక్క సమర్థతను ప్రూవ్ చేసుకుంటున్నారు మహిళలు. కాబట్టి అందరూ కూడా మహిళలను తక్కువ అంచనా వేయద్దు, మహిళలను ఇంకా ఈ దేశంలో తక్కువ చూస్తున్నటువంటి అపవాదును రానివ్వకండి. మహిళ గౌరవించబడేటువంటి దేశం ఇది. మరి ఈ దేశంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు అందరికీ కూడా 29లోనే ఆ రిజర్వేషన్ అమలు చేయాలని దేశ ప్రధాని గారు మరి ఏదైతే ఒక లక్ష్యం తీసుకొని మన భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యంలో అందరూ కలిసి రావాలని, మన భారతదేశంని అన్ని దేశాల కంటే మిన్న దేశంగా చూడాలని చెప్పి అందరూ పార్టీలకు అతీతంగా ఈ బిల్లును మరి పార్లమెంటులో పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, శిల్ప ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సంకల్పం తీసుకున్నారు, దాన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్లో మహిళలు హెల్త్ పరంగా, ఎకనామిక్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ ఆస్పెక్ట్స్లో ఎలాగైతే ముందుకెళ్ళాలి, మహిళా సాధికారత సాధించాలని ఎలాగైతే ఒక సంకల్పం తీసుకొని ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉమెన్ లెడ్